గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాం. అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 40 ఏళ్ళ సంది ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు, కరెంట్ మీటర్లు ఉన్నాయి, పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండే, పెద్ద చీరల కంపెనీ ఉండే దూల్చంద్. ఆ కంపెనీ 300 మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు. ఆ కంపెనీ మేము 14 ఏళ్ల కింద ఈ ఆటోలకు దానికి దీనికి పెట్టి వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మా భూమి అని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా, అమ్ముకుంటా, దొంగ డాక్యుమెంట్ చేసుకుంటా. ఎవరు సార్ వాళ్ళు? సుధామా అని, మళ్ళా కరీంనగర్ శ్రీనివాసరెడ్డి, వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు నోడి, ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు అప్పటి సంది. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గర కూడా వచ్చారు, అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా అని. నేను కూడా చెప్పిన 8 ఏళ్ల సంది కూడా ఉండే, వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీర్బాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన మీరు టీపని పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్, మీ డాక్యుమెంట్ తీసుకురండి, సర్వే చెప్పేయండి. ఇది మొత్తం 17 ఎకరాలు, ఈ సర్వే నెంబర్ 82 సర్వే. కొలుచుకోండి, మీ ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని. జాగం మీద దొరికొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ ఈ శ్రీనివాసరెడ్డిని దొరికొచ్చి చూపించి, అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకురు. 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. మేము తెల్లారి నాకు 8:30కు ఫోన్ వచ్చింది, సీఏ గారికి ఫోన్ చేసిన, దయచేసి సార్ అక్కడ మాదంతా కబ్జా పెడుతున్నారు, 100 మంది రౌడీ అంటే. మేము పంపిస్తాం సార్, పంపిస్తామన్నాడు, పంపించాలి. ఏసీపీ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం, చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాపుతో పాసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. దాదాపు రౌడీలు మా వాచ్మెన్ల సెల్ ఫోన్లు గుంజుకున్నారు, అందరు ఇది చేసారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది, కుల్లాహాం, తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్ని తీసుకొచ్చారు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. పోతే ఇవ్వలేరు, ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే, ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వలేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం, వాడికి మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం, అక్కడ మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు. ఇక అంటేకల్లా వాళ్ళు మాయంపడి ఉరికొచ్చారు. వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లలో ఇదేంటి అని చెప్పి అప్పుడు సిఐ గారు వచ్చారు, ఏసీపీ వచ్చారు, అందరు వచ్చారు, చూస్తారు, ఫోటోలు వస్తారు, మీరు కూడా వస్తారు. వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చోనిస్తారు. ఇంత డిమాండ్ కాదు, మా జాగా మాకు, మా డాక్యుమెంట్ చూడండి, మాది ఏదైనా 4th ఇయర్ ఉందా, మాది ఏదైనా దొంగ డాక్యుమెంట్ ఉందా, మాది ఏదైనా భూమి ఎక్కువ ఉందా, మాకేమైనా ఇది ఉంటా, లీగల్గా పోండ్రి తీసుకోండి. 40 ఏళ్ల సంది ఉంది, అందులో ఏమైనా పొరపాటు ఉందా, లేదా వాళ్ళది కూడా వెరిఫై చేయండి.